మనం మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ని చాలా మెత్తగా చేసుకోవాలండి, లేకపోతే బాగోదు. చేస్తున్న రెసిపీ ఏంటంటే అల్లం చారు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది ఎలా చేయాలో, దీనికి ఏదైతే కావాలి ఐటమ్స్ మీకు నేను చెప్తాను చూడండి. ముందుగా మనం అల్లం తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకున్నాను. ఇందులో మనం మెంతులు జీలకర్ర వేసుకున్న ఆయిల్ ఇటుకిన తర్వాత ఇవి కొద్దిగా వేపుకున్న తర్వాత మనం ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేయాలి. ఇవ్వండి మనం ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసేస్తాము. వీటిని వేసుకోవాలి. ఇది పసుపు యాడ్ చేద్దాం. మనం ఈ పేస్ట్ ఎలా చేసుకోవాలి, దీనికి ఎడిట్ కావాలి చెప్తాను చూడండి. మనం అల్లం కావాలి, ఎల్లుల్లిపాయలు కావాలి, పచ్చిమిర్చి కావాలి, ధనియాలు కావాలి, జీలకర్ర కావాలి. ఇవి అందులో వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, మనం పేస్ట్ చేసుకుందానే యాడ్ చేసేద్దాం. చూసారా, మిశ్రమం అంతా కలుస్తుంది. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఒక ఐటెం యాడ్ చేయాలి. చింతపండు తీసుకొని నీటిలో నానేసి ఉంచుకొని ఆ మొగ్గను మనం ఇందులో యాడ్ చేయాలి. హెల్త్కి చాలా మంచిది. మనకి మంత్లీ ట్వైస్ చేసుకుంటే మంచిది. ఎవరైనా రానని ఉంటే చూడండి వీడియో. వచ్చిన ఒకసారి చూడండి. ఇదిగోండి చింతపండు మొగ్గు పక్క తీసి ఉంచుకోండి. కింద పట్టకుండా మనం మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకోవాలి 2 స్పూన్లు. కారం కూడా యాడ్ చేద్దాం. 1 స్పూన్ కారం యాడ్. బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని. ఇప్పుడు మనం చింతపండు మొగ్గ యాడ్ చేసుకుందాం. పక్క తీసి ఉంచుకున్నాం కదా. ఈ మొగ్గ అంతా అందులోకి బాగా కలాలి. అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి మనం ఫ్రెండ్స్. వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ చేయట్లేదు. లైక్ తెలియదో మరి తెలియట్లేదు నాకు. పక్కన థంబ్ సింబల్ ఉంటుంది, అదే లైక్ బటన్ అన్నమాట. థంబ్ సింబల్ ఉండేది లైక్ బటన్. థంబ్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే లైక్ అయినట్టే. లైక్ ఎందుకని అడుగుతున్నానంటే, మేము అడగకపోదును. లైక్ చేయడం వల్ల నాది కొత్త ఛానల్ కదండి, నలుగురికి ఇంకా చాలామంది రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. మాకు వ్యూస్ వల్ల వస్తాయి కానీ ప్రయోజనం ఉంది, కానీ లైక్ వల్ల అయితే మా ఛానల్ ఇంకా బాగా రీచ్ ఎక్కువ పెరుగుతుంది. అందుకు మిమ్మల్ని లైక్ చేయమంటున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీగా ఇన్నిసార్లు చెప్పిన ఏమనుకోవద్దు. ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే సపోర్టివ్గా ఉంటుంది. పక్కన థంబ్ సింబల్ ఉంటుంది మనకి కింద, వీడియో చూసే కిందనే. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నేను ఉపయోగపడే కంటెంట్ చేస్తున్నాను.
జెన్యున్గా నేను మా అమ్మగారు కలిసి మంచి వంటలు చేస్తాం మీకోసం. బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా బెల్లం యాడ్ చేద్దాం, బాగుంటుంది. మనం చింతపండు మొగ్గేసాం కదా, మరీ పులుపుదనం లేకుండా ఈ బెల్లం వేయడం వల్ల రెండింటికి బాగుంటుంది. కొద్దిసేపు మనం అలా మరగనివ్వాలి. ఈ వాటర్ కంటెంట్ ఉంది కదా, ఈ నీరు అంతా దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయితే బబుల్స్ లాగా వస్తుంది. బబుల్స్ వచ్చిన తర్వాత మనం చూసుకొని చూపిస్తున్నాను. మీరు కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఓకే, లైక్ చేయండి ఫస్ట్ వీడియో చూసే ముందు, ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ విధంగా బబుల్స్ రావాలి, బాగా మరగాలన్నమాట. మనం వేసిన అల్లం, ఈ ఉల్లిపాయ, ఈ పేస్ట్ అంతా, చింతపండు మగ్గు, ఇవన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. వాటికి కొంత టైం ఇవ్వాలి. మనం టైం ఇస్తే మనకి బాగా రెడీ అవుద్ది. వేగంగా అయిపోవాలంటే అవ్వదు. కొన్ని వంటలకి మనం టైం ఇవ్వాలి, ఇస్తేనే ఆ టేస్ట్ మనం ఫీల్ అవ్వగలం తినేటప్పుడు. ఫ్రెండ్స్, రుచికరమైన మనకి అల్లం చారు రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇదిగోండి, మనం వాటర్ కంటెంట్ అంతా పోయింది, చక్కగా వచ్చింది చూసారా నీట్గా. ఇది మనకి హెల్త్కి మంచిది. మీకు రాకపోతే ఈ వీడియోలు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం మంత్కి 2 సార్లు అయినా వండుకున్నట్టు ట్రై చేయండి. ఇది నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో చూసే ముందు మీకు ఇందాక చెప్పాను కదా, లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్, చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు. చూస్తున్నారు, వీడియోస్ అయితే చాలా బాగా చూస్తున్నాను, కానీ సబ్స్క్రైబ్ పర్సంటేజ్ పెరగాలి. ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. 1K అయితే అప్పుడు నేను ఎలిజిబిలిటీ అవుతాను యూట్యూబర్ కింద, అది కూడా నాకు ఇంపార్టెంట్. మీకు ఇంకా నేను ఉపయోగకరమైన కంటెంటే అందిస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫైనల్ అవుట్పుట్ చూడండి. ఆపేస్తాను స్టవ్. ఫ్రెండ్స్, అల్లం చారు చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్లో తెలియపరచండి. నెక్స్ట్ మీ ముందుకి నేను ఇంకా మంచి వంటతో, మంచి ట్రావెల్ బ్లాగ్ మీ ముందుకు వస్తాను. మస్ట్ ఒకసారి లైక్ చేస్తే నాకు